ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి అధిక ప్రాధాన్యత. టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ స్పష్టం. తెలంగాణ రాష్ట్ర తరహాలోని ఏపీలో కూడా సమగ్ర కులగణన తక్షణమే చేపట్టాలి. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ డిమాండ్. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎంతో మందికి సంజీవిని, సీఎంఆర్ఎఫ్ చెక్లను లబ్ధిదారులకు అందించిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. కాకినాడలో శ్రీ వేణుగోపాలస్వామి వారి ఆలయంలో ఘనంగా ధనుర్మాసోత్సవాలు. ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్న భక్తజనం. రాష్ట్రం గత వైకాపా పాలనలో రాష్ట్ర అప్పులు 7 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెరిగాయని, అయినప్పటికీ అభివృద్ధి పనులు నిలిచిపోయాయని తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, అప్పులు పాలన తీరుపై మాజీ మంత్రి కన్నబాబు చేసిన వ్యాఖ్యలకు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ ఘాటుగా స్పందించారు. రాజధాని విషయంలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల పరిశ్రమలు రాష్ట్రాన్ని వదిలి వెళ్లాయని ఆరోపించారు. ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం చేసి అప్పుల కుప్పగా మారిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అభివృద్ధితో వికాసానికి దోహదం చేస్తుందని అన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు తూము కుమార్, కలిదిండి సుబ్బరాజు, కోర్పు సాయి తేజ, తిరగటి పండు తదితరులు పాల్గొన్నారు. నీతి మరకలన్నీ అంటించుకుని ఆంధ్ర రాష్ట్ర ప్రజలతోటి చేదరించుకుని 151 సీట్ల నుంచి 11 సీట్లకి పడిపోయింది అంటే నీ పరిపాలనా విధానం ఏ విధంగా సాగితే ప్రజలు చేదరించుకున్నారో ఒక్కసారి ఈ వైసీపీ నాయకులందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ప్రభుత్వానికి కూడా ప్రతిపక్షం ధీటుగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రోజుకి కూడా అసెంబ్లీలోకి ఒక్క ఎమ్మెల్యే కూడా అడుగు పెట్టలేదు అంటే ఎందుకు పెట్టట్లేదు? మీరు ఏంటి మీ భయం? ఒక్కడున్నా కూడా అసెంబ్లీలోకి అడుగు పెడతారు. గతంలో చూసుకున్నట్టయితే బీజేపీ ఒకే ఒక్క ఎంపీ, 2 ఎంపీలు, ఆ 2 ఎంపీలు కూడా అన్ని 100 మందితోటి పోరాడిన చరిత్ర చూడలేదా మీరు? ఇక్కడ 11 మంది ఉన్నా ఏం చేస్తారు? మీ విమర్శ అన్నది సద్విమర్శ అయి ఉండాలి. మీ అడిగే ప్రతి ప్రశ్న కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. అటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తే మళ్ళీ ఎప్పటికైనా మిమ్మల్ని ఈ జనం ఆదరించవచ్చేమో ఒక్కసారి చూసుకోండి. ఎమ్మెల్యే పదవి అన్నది ఒక అదృష్టం. నిజంగా అందరినీ అసెంబ్లీలోకి వెళ్ళనివ్వరు కదా, ఎమ్మెల్యే అయితేనే వెళ్ళనిస్తారు. వా కాలాన్ని కూడా వృధా చేసి ఉన్నా నీకు మీ జగన్మోహన్ రెడ్డి గారికి అయితే వెళ్ళడానికి ఇబ్బందికరంగా ఉందేమో, కానీ ఉన్న 10 మంది కూడా వెళ్ళాలన్న తాపత్రయం ఉంటుంది నిజంగానే. మళ్ళీ వాళ్ళు ఓడిపోతే మళ్ళీ అసెంబ్లీలోకి రానివ్వరు. మొన్న 5 సంవత్సరాలు మేము రాలేదు, ఇప్పుడు మమ్మల్ని కూర్చోబెట్టండి అంటే ఎవ్వరూ కూర్చోబెట్టరు.
ఉన్న అవకాశం ఉన్నప్పుడే ప్రజల గురించి పోరాడాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షమైనా స్వపక్షమైనా సరే ప్రజలకు ఉపయోగపడే విధంగా మన నిర్ణయాలు ఉండాలి. ఆ విధంగా మీరందరూ కూడా ఉన్నప్పుడే మళ్ళీ ఎప్పటికైనా వచ్చే అవకాశం ఉందేమో ఒక్కసారి ఆలోచించుకోండి. కన్నబాబు గారికి మా నాయకుడి గురించి విదేశాలు వెళ్ళిపోయాడు అన్నారు. విదేశాల్లో కూడా కాదు, అంతరిక్షాల్లో ఉన్నా సరే టెలికాన్ఫరెన్స్ తీసుకుంటాడు మా నాయకుడు. ఎక్కడున్నా సరే మరి అక్కడ పడుకుంటారో లేదో సరే తెలియదు, కానీ ఎప్పుడు కూడా ఇంచుమించు రోజుకి 2-3 టెలికాన్ఫరెన్సులు తీసుకుంటాడు ఆయన. అధికారులతో తీసుకుంటాడు, ఇంపార్టెంట్ నాయకులతో తీసుకుంటాడు, మరీ అవసరమైతే కింద స్థాయి నాయకుల వరకు కూడా తీసుకునే పరిస్థితి ఉంటుంది. మోటివేట్ చేసి ముందుకు పంపించే పరిస్థితి ఉంటుంది. ఇద్దరు కూడా లోకేష్ గారు వెళ్ళిపోయారు అన్నారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయారు అన్నారు. కన్నబాబు గారు మరి అన్నీ తెలిసి ఎందుకు మాట్లాడుతున్నాడో నాకు తెలియదు, కానీ ఆ విధంగా ఎప్పుడూ కూడా ఉండే పరిస్థితే ఉంటుంది మా నాయకులకి ఖచ్చితంగానే. మీ నాయకుడిలాగా 5 సంవత్సరాలు కూడా ఏం ప్యాలెస్ అది జగన్ గారిది, తాడేపల్లి ప్యాలెస్లో ఉండిపోయి 5 సంవత్సరాల్లోని కూడా 5 కిలోమీటర్లో 10 కిలోమీటర్లో వెళ్ళడానికి హెలికాప్టర్ వాడి, లేకపోతే వైజాగ్ వెళ్తే 2-3 సార్లు నేను ట్రాఫిక్లో కూడా ఇరుక్కుపోయాను. వైజాగ్ ఏంటంటే ప్రోగ్రాం జగన్ గారి ప్రోగ్రాం అన్నారు. ఆ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కూడా అటు ఇటు డేరాలు కట్టేసి జనాలను ఎవరిని కూడా వెళ్ళనివ్వకుండా చేసేస్తే చాలామంది ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళు కూడా గొడవ దిగిన పరిస్థితులు వాస్తవం అయ్యి చెప్పడం జరిగింది. విద్యుత్ రంగాన్ని పూర్తిగా మార్పు చేస్తాం, విద్యుత్ ఛార్జీలు ప్రజల మీద భారం లేకుండా చేస్తామని ఆ రోజు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఈరోజు మరి విద్యుత్ ఛార్జీలు పెంచకుండా, మరి అదేవిధంగా గత ప్రభుత్వంలో ట్రూ ఆఫ్ ఛార్జెస్ కూడా ఈరోజు సుమారు 4,500 కోట్ల రూపాయలు కూడా చంద్రబాబు నాయుడు గారు రేపు మొన్న 1వ తారీఖున అనౌన్స్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది, ప్రజల మీద ఎక్కడా కూడా విద్యుత్ ఛార్జీలు భారం కానీ పన్నుల భారం కానీ ఉండదని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి సంస్కరణలు విద్యుత్ రంగంలో కూడా అనేక రకాల సంస్కరణలు తీసుకురావటం, విద్యుత్ ఛార్జీలు తగ్గించిన ఘనత కూడా ఈ దేశ చరిత్రలోనే ఈ కూటమి ప్రభుత్వం అని తెలియజేస్తూ, ముఖ్యంగా మరి ఈరోజు మనం మా నూతనంగా మళ్ళీ 2వసారి ఎన్నికైన జిల్లా అధ్యక్షులు వారు మరి జ్యోతుల నవీన్ గారు సుదీర్ఘంగా చెప్పడం జరిగింది. కన్నబాబు గారు ఇచ్చిన స్టేట్మెంట్ మీద కూడా మరి వాళ్ళకి కళ్ళు ఉన్నాయా లేదా, మరి వాళ్ళు కూడా అధికారులు ఉన్నారు, వాళ్ళు కూడా ముఖ్యమంత్రి, ఆయన కూడా మంత్రిగా పనిచేశారు. మరి గతంలో 19 నుంచి 24లో వాళ్ళు చేసిన అప్పులు 10 లక్షల కోట్ల పైచిలకు అప్పులు, 80 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తని అప్పచెప్పిన ఘనత వైసీపీ పార్టీది, వైసీపీ ప్రభుత్వాన్ని. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో చెత్తని క్లియర్ చేస్తున్నాం, ఎక్కడికక్కడ వాళ్ళు చేసిన అప్పులకి వడ్డీలు అమౌంట్లు మళ్ళీ రీపే చేయవలసి వస్తుంది, వాళ్ళ బకాయిలు పెట్టిన పెండింగ్ బకాయిలు తీరుస్తూ ఈరోజు అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా పెద్ద ఎత్తున తీసుకెళ్తున్న ఘనత చంద్రబాబు నాయుడు గారిని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా లోకేష్ గారు కూడా మరి విద్యాశాఖ మంత్రిగా ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మీద పూర్తిగా మరి మార్పు తీసుకొస్తూ ప్రపంచ స్థాయి ప్రమాణాలకు తగ్గట్టుగా విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి గతంలో వైసీపీ ప్రభుత్వం విధ్వంసం సృష్టించింది, ఈ రాష్ట్రానికి భయభ్రాంతులు చేస్తే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఆ 5 సంవత్సరాల కాలంలో కూడా వచ్చిన పరిశ్రమల కంటే ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయిన పరిశ్రమలే ఎక్కువ. మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ ఒక బ్రాండ్ ఇమేజ్ని పెంచుతూ ప్రపంచ స్థాయిలో ఉన్న దిగ్గజ సంస్థలను ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తూ సుమారు మనం మొన్న వైజాగ్లో జరిగిన మరి సమ్మిట్లో 15 లక్షల కోట్ల రూపాయలు ఒప్పందాలు జరిగినాయి. సుమారు 15 లక్షల మంది ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఇంప్లిమెంట్ అవుతే యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ రాష్ట్రంలోనే మరి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వైసీపీ ప్రభుత్వం, వైసీపీ గతంలో చేస్తున్న విధ్వంసం, అరాచకం ఆ నాయకులకు మాట్లాడే అర్హత కానీ హక్కు కానీ లేదు. మనం చూసుకున్నట్లయితే చిన్న ఎగ్జాంపుల్, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా సద్వినియోగం చేసుకోవాలని చేతగాని జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడుతున్నాడంటే మనందరికీ ఆశాస్పదం.
జలజీవన్ మిషన్ అనే ప్రోగ్రాం మీ అందరికీ తెలుసు. గ్రామాల్లో స్వచ్ఛమైన సురక్షితమైన మంచినీరు ప్రతి ఇంటికి అందించే ప్రోగ్రాంలో సుమారు 15,000 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చిన నిధులు కూడా మరి వాడుకోలేని పరిస్థితి ఉంటే ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కేంద్రాన్ని ఒప్పించి మరి ఈరోజు 15,000 కోట్ల రూపాయలు కూడా మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకురావటం, ప్రతి ఇంటికి కూడా మరి సురక్షితమైన మంచినీరు రాబోయే 1 సంవత్సరంలో ఇవ్వటం అని ఏదైతే మాట ఉందో, ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు కానీ అర్హత కానీ ఈ వైసీపీ పార్టీకి లేదని తెలియజేసుకుంటూ, మరీ ఒక్కసారి మన ప్రజలందరికీ కూడా ఒకే విన్నపం, మనం అజాగ్రత్తగా ఏమాత్రం ఏమరపాటు ఉన్నా మళ్ళీ ఈ వైసీపీ ప్రభుత్వం అనే భూతాన్ని మన రాష్ట్రంలోనే లేకుండా చేయాలని మనవి చేసుకుంటూ, దేశంలో సామాజిక రిజర్వేషన్లపై ప్రస్తుతం అమల్లో ఉన్న 50% పరిమితిని తక్షణమే రద్దు చేసి జనాభా తామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కేశన్ శంకర్రావులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాకినాడ పట్టణ కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పంపన రామకృష్ణ ఆధ్వర్యంలో ముందుగా తూరంగి నుండి బీహబ్ కన్వెన్షన్ హాల్ వరకు మోటార్ సైకిల్ ద్వారా భారీ ర్యాలీ తీశారు. మార్గమధ్యన జ్యోతిబా పూలే, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బీహబ్ కన్వెన్షన్ హాల్లో బీసీ సంక్షేమ సంఘం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ, ఏపీ రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్రావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం గత 3 దశాబ్దాలుగా చేసిన పోరాట ఫలితంగా దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, కులగణన ఆధారంగా బీసీలకు జనాభా తామాషా ప్రకారం విద్య, ఉద్యోగ, రాజకీయ రంగంలో రిజర్వేషన్ పెంచాలని వారు డిమాండ్ చేశారు. అగ్రకులాలకు ఈడబ్ల్యూఎస్ పేరుతో 10% రిజర్వేషన్లు కల్పించినప్పుడు 50% రిజర్వేషన్ల పరిమితి దాటిపోయిందని, బీసీ రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేసినప్పుడు మాత్రమే 50% పరిమితిని ముందుకు తీసుకురావడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, న్యాయమూర్తుల నియామకాలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తక్షణమే సమగ్ర కులగణన చేపట్టడానికి డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి సమగ్రమైన కులగణన చేపట్టి ఎన్నికల హామీ ప్రకారం బీసీ రిజర్వేషన్ 34% పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లాకు మల్లాడి సత్యలింగ నాయకర్, గుంటూరులోని పల్నాడు జిల్లాకు ప్రగాఢ కోటయ్య జిల్లాగా, రాష్ట్రంలోని ప్రధాన విమానాశ్రయంకి గౌతులచ్చన్న పేరు పెట్టాలని వారు డిమాండ్ చేశారు. గల్లీ నుండి ఢిల్లీ వరకు అనేక పోరాటాలు చేసి అనేక విజయాలు సాధించామని, బీసీలకు అంతిమంగా రాజ్యాధికారం సాధించడం లక్ష్యంగా ముందుకు సాగాలని జాజుల శ్రీనివాస్ గౌడ, కేశన శంకర్రావు పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధికార ప్రతినిధి పంపన రామకృష్ణ ఆధ్వర్యంలో గుత్తుల రమణ పర్యవేక్షణలో బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంసాని శ్రీనివాసరావు నేతృత్వంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ నాయకులు యనమల కృష్ణుడు, శ్రీనివాస్ రాజు, భవానీ నాగేశ్వరరావు, కృష్ణ, సూర్యచందర్, రాజేశ్వరరావు, నారాయణ గౌడ్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, జాతీయ నాయకులు కుల్కచర్ల, శ్రీనివాస్, ముదిరాజ్, శిరీష, రాము, పెద్దరాజు తదితరులు పాల్గొన్నారు. మరి 34% బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ కల్పిస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఇప్పటి వరకు కూడా మరి కనీసం ఏ హామీ కూడా నెరవేర్చలేని ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము ఈరోజు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు బీసీలు 56% బీసీలు మరి దామాసా ప్రకారం మీరు రిజర్వేషన్ కల్పించండి. ఈవేళ ఓట్ బ్యాంక్ అయినా బీసీలు చూస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో మీ ఆటల సాగు, ఈ ప్రభుత్వం ఆటల సాగు, రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా బీసీలందరూ ఏకతాటి మీదకి వచ్చే పరిస్థితి ఉందని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తూ, రానున్న రోజుల్లో శంకరరావు గారు, ఈవేళ రాష్ట్ర అధ్యక్షులు మరి కేశవ శంకర్రావు గారు, జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారు, అలాగే ఎంప్లాయీస్ అసోసియేషన్ నుంచి అందరూ కూడా ఈవేళ ఇక్కడ రావడం జరిగింది, భారీ సంఖ్యలో రావడం జరిగింది. ముఖ్య ఉద్దేశం మరి జనాభా, మరి ఈ రోజు ఈ రాష్ట్రంలో జనాభా దామాసా ప్రకారం బీసీలకి మరి రిజర్వేషన్ కల్పించాలి. అలాగే జనాభా లెక్కలతో పాటు కులగణన చేసి కులగణని ఏబిసిడి వర్గీకరణ చేయాలని మరి రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారు మరి హైకోర్టులో పిల్ వేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా దానికి కనీసం మరి దానికి సంబంధించి మరి స్పందించలేదు. దయచేసి మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి పెద్దలందరికీ రావడం జరిగింది. బీసీలకు రావాల్సిన హక్కులు ఇమ్మీడియట్లుగా ఈ కూటమి ప్రభుత్వం మరి ముందు మరి అమలుపరచాలి. అమలుపరచకపోతే బీసీలందరూ ఒక తాటి మీదకి వస్తారు. ఎంతకుముందు బీసీలు కాదు, ఈవేళ బీసీలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంటుందని ఈ మీడియా మొక్క తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అది నరేంద్ర మోడీ గారు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పని మరి ఈ సభ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు స్థానిక సంస్థలు ఎన్నికలకి వెళ్ళాలి అంటే
కంపల్సరిగా జనగణనతో పాటు కులగణాంకాలు జరగాలి. కులగణాంకాలు జరిగిన తర్వాత కూడా మరి కొన్ని కులాలు అయితే మరి కనీసం పంచాయతీ వార్డు మెంబర్ కూడా నోచుకున్నటువంటి కులాలు ఉన్నాయి. ఆ కులాలన్నిటి కూడా అవకాశం కల్పించాలి అంటే వర్గీకరణ చేసి ఏబిసిడి వర్గీకరణ చేసినప్పుడే ఈ కులాలన్నిటి కూడా సముచితమైనటువంటి స్థానం ఏర్పడే పరిస్థితి ఉంటుంది. కనుక తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కనుక బలహీన బడుగు వర్గాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. వారికి బీసీలు తగ్గట్టుగా వారి జనాభా లెక్కల ప్రకారంగా స్థానిక సంస్థల్లో కానీ చట్టసభల్లో కానీ రిజర్వేషన్ కల్పించితేనే వీరు సముచితమైనటువంటి న్యాయం చేసిన వారు అవుతారు. మళ్ళీ 3.5 సంవత్సరాల్లో మళ్ళీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి, స్థానిక ఎన్నికలు రాబోతా ఉన్నాయి. రాజకీయ పార్టీలన్నీ కూడా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ అణగారిన వర్గాలకి సముచితమైనటువంటి న్యాయం చేయకపోతే దాని తర్వాత జరిగే పరిస్థితులు పరిణామాలు వేరుగా ఉంటాయని చెప్పిన విషయాన్ని మేము తెలియజేస్తూ ఎర్రంనాయుడు కొడుకు అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కు అనేక ఎయిర్పోర్ట్ తీసుకొస్తున్నారు. ఒక ఎయిర్పోర్టుకు ఇలా గౌతలచ్చన్న ఎయిర్పోర్ట్గా పెట్టే మీ సొమ్మేం పోయింది, మీ ముళ్ళేం పోయింది. కాబట్టి ఏదో ఒక ఎయిర్పోర్టుకు గౌతలచ్చన్న ఎయిర్పోర్టుగా నామకరణం చేయాలి. అదేవిధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలకు, జిల్లాలకు, ప్రాజెక్టులకు మా మహనీయుల పేర్లు పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. బీసీ మా కేశన శంకర్రావు గారి నాయకత్వంలో పోరాటం చేస్తే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు బీసీ రక్షణ చట్టం అని. బీసీ రక్షణ చట్టం ఎలాంటి లీగల్ ఆబ్లిగేషన్ లేకుండా భవిష్యత్తులో ఎవరన్నా కోర్టు పోయినా కోర్టులో కూడా వీగిపోకుండా బలమైన చట్టం తయారు చేయాలి. కిందంగా గిచ్చి మీదంగా నవ్వమన్నట్టు మేము రక్షణ చట్టము ఆ రక్షణ చట్టం తీసుకొచ్చినాం. మేము ఆ రక్షణ చట్టాన్ని మేము అమలు చేస్తామంటే కుదరదు. కాబట్టి ఆ రక్షణ చట్టాన్ని తీసుకురావాలి. ప్రధానంగా ఈ కాకినాడలో జరిగినటువంటి తీర్మానం ఏకైక తీర్మానం ఏంటంటే కాకినాడ కొత్త జిల్లా ఏర్పాటు చేశారు. మేము స్వాగతిస్తున్నాం. కాకినాడ జిల్లాలో ఈ జిల్లాలో ఇవాళ ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నటువంటి ఒక మత్స్య కార్మికుడు బిడ్డ అయినటువంటి ఇవాళ మల్లాడి సత్యలింగ నాయక్ గారి పేరు మీద కాకినాడ జిల్లా పేరు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎంతో మంది నిరుపేదలను ఆదుకుంటున్న మహోన్నతమైన వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కొనియాడారు. పిఠాపురం మండలం పి తిమ్మాపురంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ బర్లా అప్పారావు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిమ్మాపురాన్ని పైడితల్లికి, సచివేనికి, ఈ తిమ్మాపురంలో సుమారు 1,50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఆరోగ్యం బాగుపడాలని మరి ఇంట్లో పడిన ఇబ్బందులు చంద్రబాబు నాయుడు గారు తెలుసు, ఆర్థికంగా ఇబ్బంది పడతారని ఒక కొడుకుగా సహాయ సహకారాలు అందించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తిమ్మాపురంలో వ్యక్తి ముఖ్యమంత్రి సహాయం నుంచి నిధులు ఇచ్చినందుకు తిమ్మాపురం గ్రామం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. కాకినాడ దేవాలయం వీధిలో వేంచేసిన శ్రీ రుక్మిణి సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా శ్రీ వేణుగోపాల స్వామి వారికి ఆలయ అర్చకులకు పంచామృతాభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపిస్తున్నారు. స్వామివారి రజక దశావతారాల వార్షిక మహోత్సవంలో స్వామివారు శ్రీ మహావిష్ణు రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ధనుర్మాసం సందర్భంగా ఆలయంలో దాతల సహకారంతో ఆలయ కమిటీ భారీ ఎత్తున ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి దివ్య ప్రసాదం స్వీకరించి తరిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా లయన్స్ క్లబ్ ఎలైట్ సభ్యులు దేవాలయ సందర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో లయన్స్ క్లబ్ సభ్యులు వారి కుటుంబాలతో ఎలైట్ క్లబ్ మెంటార్ పాస్ట్ గవర్నర్ ముంజలూరు విశ్వేశ్వరరావుతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ముంజలూరి విశ్వేశ్వరరావు మాట్లాడుతూ మన సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ ఆలయ కమిటీ చేపట్టిన ప్రసాద వితరణలో తాము భాగస్థులు కావడం తమ పూర్వజన్మ సుకృతమన్నారు. భవిష్యత్తులో ఆలయ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఆలయ చైర్మన్ వెత్సా మురళి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయమన్నారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ, వెత్సా మురళి, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజేశ్వరరావు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అద్దేపల్లి గంగరాజు, దంగేటి సతీష్, ధర్మకర్తలు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు వెత్సా మురళి. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి కోవిల ఈ చైర్మన్ నేను. ఈరోజు
అంటే డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వరకు జరిగే ధనుర్మాస ఉత్సవాల్లో అందరూ భక్తులని రమ్మని పెరుమాళ్ సేవించుకుని ప్రసాదం పుచ్చుకుని వెళ్ళమని కోరుతున్నాము అందరినీ. మాకు అవకాశం ఇచ్చినటువంటి కొండబాబు గారు, ఎమ్మెల్యే కొండబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇప్పటిదాకా చాలా బాగా అందరూ కూడా సపోర్ట్ చేశారు మాకు. అలాగే ఇటు ముందు కూడా అన్ని విధాలుగా డోనర్స్ కానీ, ప్రసాద వితరణకి సహాయం చేసిన వాళ్ళు కానీ అందరినీ కూడా ముందుకు వచ్చి మరింత సహాయం చేస్తే మరింత మందికి మేము ఇంకా చేయడానికి అవకాశం ఉంటుంది. సో అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అందరినీ వచ్చి కోవిల్కి దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకుని వెళ్ళమని అందరినీ కోరుతున్నాం. కాకినాడ ఎలైట్ హోమ్ క్లబ్ లయన్స్ క్లబ్ కాకినాడ ఎలైట్ చేసే ఎన్నో సర్వీస్ యాక్టివిటీస్లో భాగంగా మేము ముఖ్యంగా కుటుంబ సభ్యుల కలయికకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము. ఎందుకంటే మా మధ్య బాండింగ్ బాగుంటే మరిన్ని సర్వీస్ యాక్టివిటీస్ మేము చేయడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో కుటుంబ సభ్యుల మధ్య తరచుగా మేము గట్టిగా వదిలేదు. మన జనవరి 1 రోజు కూడా మేము కుటుంబ సభ్యులతో కలవడం జరిగింది. ఈరోజు ఈ వేణుగోపాల స్వామి గుడిలో ధనుర్మాస సందర్భంగా మేము మా ఎలైట్ క్లబ్ మెంబర్స్ అందరూ కూడా కుటుంబ సభ్యులతో సహా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగున్నాయండి. నేను ముక్కోటి ఏకాదశి నేను నా శ్రీమతి రమ్మస్వామి ఇద్దరం కూడా మేము రావడం జరిగింది. ఇక్కడ ఏర్పాట్లు చూసిన చాలా బాగుంది అనిపించి మా కుటుంబ సభ్యులందరూ మా ఎలైట్ ఫ్యామిలీ అంతా రావాలనిపించి మేమందరం అనుకుని ఈరోజు ఈ ఆదివారం రోజు మేము వేణుగోపాల స్వామి గుడికి రావడం జరిగింది. నేను ప్రతిసారి వచ్చినప్పుడు మురళి గారు మిగతా కమిటీ సభ్యులు చెప్పారు నిర్మాణ పనులు జరుగుతాయి, గుడి ఆధునీకరణ జరుగుతుందని చెప్పారు. ఖచ్చితంగా నా సహాయ శాఖలు కూడా నేను అందిస్తానని తెలియజేస్తున్నాను. మాకు అందరికీ ఈ దర్శన భాగం కలగజేస్తున్న మన చైర్మన్ మురళి గారికి అలాగే కమిటీ సభ్యులందరికీ కూడా మీ పేరు నమస్కారం. జగన్మోహన్ రెడ్డి రైతుల నుండి భూములు లాగేసుకుంటాడని కూటమి నాయకులు ఎన్నికల ముందు దుష్ప్రచారం చేశారని, అవన్నీ అబద్దాలేనని ప్రజలు గ్రహించారని, ఈ దగా కూటమి ప్రభుత్వానికి ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారని వైసీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీఏసీ సభ్యురాలు వంగగీత విశ్వనాథ్ అన్నారు. పిఠాపురంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వంగగీత విశ్వనాథ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సమావేశంలో పార్టీ పిఠాపురం పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు, కౌన్సిలర్లు బొజ్జ పెదకాపు, బోను దేవ, పెదపాటి నాగేశ్వరరావు, నాయకులు బత్తుల సాయి, గాది గంగబాబు, పితాని కాశీ, వరది శేషు, కసిరెడ్డి సత్యబాబు, ఖండవెల్లి చిన్నలోవరాజు, పాలిక అజయ్, నల్లమిల్లి పవన్, ఆర్కే నాయుడు తదితరులు పాల్గొన్నారు. చట్టంలో ఉన్న ఏమైతే ప్రజలకి పేదలకి ఉపయోగపడే ఉన్నాయో వాటిని కూడా ఇంచుమించుగా మార్చేయడానికి ఈ ప్రభుత్వం బిల్లును తీసుకురావడం జరిగింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంపీలందరి నుంచి కూడా తప్పనిసరిగా దీని మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఉపాధి హామీ కింద 10% ఉండేది, ఇప్పుడు 60-40 చేశారు. 60-40 చేయటం వల్ల అది ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, ప్రభుత్వం ఏ విధంగా నిధులు మంజూరు చేయగలుగుతుంది. హామీలు ఇచ్చిన సూపర్ 6 ఆర్థిక నిధుల వల్ల మీరు చేయలేకపోతున్నారు. రేపు ఉపాధి హామీ వచ్చేటప్పటికి, ఈ పనులు వచ్చేటప్పటికి రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా చేయగలుగుతాయి. కాబట్టి కేంద్రము చెప్పేది అందరికీ ఉపాధి, అందరికీ సంక్షేమము, అందరికీ అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని ఒక పక్క చెప్తూనే మరొక పక్క ఉపాధి హామీలో చట్టంలో ఉన్న సంబంధించిన అంశాలని చాలా వరకు మార్చివేయడం జరిగింది. కాబట్టి దీన్ని మరొకసారి పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇంప్లిమెంటేషన్ లో ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. పేద బడుగు బలహీన వర్గాలు, వెనకబడిన జిల్లాలు, కరువుతో ఉండే జిల్లాలు, ఇవన్నిటిని విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని ఇంప్లిమెంటేషన్ లో వచ్చే ఇబ్బందులు, దాని వల్ల పేద ప్రజలకు జరిగే ఇబ్బందులు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్ట్రక్చర్లు, ముఖ్యంగా స్ట్రక్చర్స్ కట్టే వాటిల్లో కూడా చాలా ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. వీటిని క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పి మేము చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో చాలా మంది మాట్లాడడం జరుగుతుంది. పాస్ పుస్తకాల మీద జగన్ గారు ఫోటో తీశారు. అది మీ ఇష్టం, మీరు గవర్నమెంట్ లోకి వచ్చారు, జగన్ గారు ఫోటో ఏంటి, జగన్ గారే ఉండకూడదని కోరుకునే పరిస్థితులు. ఎందుకంటే జగన్ గారు అంటే జనానికి ఇష్టం. జగన్ గారు అంటే ఎన్నో కార్యక్రమాలు చేశారు. జగన్ గారు అంటే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు. జగన్ గారు అంటే ఎప్పుడూ చేయని కార్యక్రమాలు చేశారు. ఎప్పుడూ ఇవ్వని సౌకర్యాలు ప్రజలకు ఇచ్చారు. ప్రజల్ని ఈ సమాజంలో ఉండే ప్రజలని, పేద బడుగు బలహీన మధ్యతరగతి వర్గాలకి వైద్యం అందించాలి, విద్య అందించాలి, రైతుల్ని కాపాడాలి, రైతు కూలీలను కాపాడాలి. అనేక రంగాల్లో అనేక మార్పులు తీసుకొచ్చి
ప్రజలకి దగ్గరగా ప్రభుత్వాన్ని తీసుకెళ్లిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి? ఓకే, ఫోటో తీశారు, బానే ఉంది. మీరు ఎంత దుష్ప్రచారం చేశారు, మీ భూములు తీసేసుకున్నట్టుగా. మీరు చేయండి. ఇప్పుడు ఏదైతే ఇంతకు ముందు జగన్ గారి ఫోటోతో ఉన్న పాస్ పుస్తకానికి ఇప్పుడు మీరు ఇచ్చిన పాస్ పుస్తకానికి తేడా ఏంటి? అప్పుడు భూమి ఒక సుబ్బారావు గారి భూమి ఉంది, 2 ఎకరాలు ఉంది. జగన్ గారి ఫోటోతో ఉన్న పాస్ పుస్తకంతో ఎవరైనా తీసుకున్నారా? ఇప్పుడు మీరు ఇచ్చే పాస్ పుస్తకంతో ఎవరి నుంచైనా మీరు తీసుకుని ఇచ్చారా? ఎందుకు ఇదంతా? కేవలం ఎన్నికల్లో నెగ్గటం కోసం అనేక రకాలుగా మీరు దుష్ప్రచారాన్ని వాడుకున్నారు. ఆ దుష్ప్రచారంతో వచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఇచ్చి కూడా మీరు ఇంకా దుష్ప్రచారం చేయడం కరెక్ట్ విధానం కాదు, అది మంచి విధానం కాదు. ఏవైతే అప్పుడే ఏ రికార్డులో ఏమైతే ఉన్నారో ఒకటి, దీన్ని బట్టి మీరు చేయగలిగింది ఏంటంటే ఆ పాస్ పుస్తకం మీద ఫోటోలు తీయగలిగారు తప్ప అంతకు మించి ప్రజలకి మీరు చేయగలిగింది ఏమీ లేదు. వెనిజువలా దేశ అంతర్గత విషయాలలో అమెరికా జోక్యం చేసుకుని ఆ దేశ అధ్యక్షుడిని ఆయన భార్యను అక్రమ అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ కాకినాడలో ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. వెనిజువలా దేశ అంతర్గత విషయాలలో అమెరికా జోక్యం చేసుకుని ఆ దేశ అధ్యక్షుడిని ఆయన భార్యను అక్రమ అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ కాకినాడలో ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ప్రపంచ దేశాలపై అమెరికన్ సామ్రాజ్యవాదం నశించాలని, యుద్ధోన్మాదం నశించాలని, మూడో ప్రపంచ దేశాలపై అమెరికా పెత్తనం నశించాలని, అమెరికన్ సైన్యాలు వెనిజువలా ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అమెరికా ఐక్యరాజ్య సమితి నియమాలను ఉల్లంఘించి, అంతర్జాతీయ న్యాయ సూత్రాలను ఉల్లంఘించి వెనిజువలా దేశంలో ఆయిల్ సంపదలను, నిక్షేపాలను కొల్లగొట్టడానికి తప్పుడు ఆరోపణలతో వెనిజువలా దేశంపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని, ఆయన భార్యను అమెరికన్ సైన్యాలు అరెస్టు చేయడాన్ని ఖండించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ నాయకులు రాజ్ కుమార్, వీరబాబు, నాగబాబు, సత్యబాబు, ఐజాక్, రవి, చక్రవర్తి, నాని, అప్పారావు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీయూ తీవ్రంగా ఖండిస్తుంది. తక్షణం వెనిజులా నుంచి అమెరికన్ సేనలు వెనక్కి వెళ్లాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే అమెరికన్ సామ్రాజ్యవాదం కారణంగా ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి, తన యుద్ధోన్మాదం కోసం, తన ఆయుధ వ్యాపారం కోసం ఈరోజు ప్రపంచ దేశాల మీద యుద్ధాలకు పాల్పడతా ఉంది. ఈ చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గతంలో ఆఫ్ఘనిస్తాన్ మీద అట్లాంటి దుర్మార్గమైన యుద్ధానికి పాల్పడింది. అదేవిధంగా ఇరాక్ మీద, ఇరాన్ మీద, సిరియా మీద, లిబియా మీద, ఇట్లా అనేక దేశాల మీద అమెరికా తన సామ్రాజ్యవాద దురాక్రమణలకే పాల్పడుతూ ఉంది. ఈ చర్యల్ని ప్రపంచ దేశ ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండించాలి. ప్రపంచ దేశాలన్నీ కూడా తీవ్రంగా ఖండించాలి. అమెరికన్ సామ్రాజ్యవాద కారణంగానే ఈరోజు మూడో ప్రపంచ దేశాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ఈరోజు నిరుద్యోగం పెరుగుతుంది, పేదరికం పెరుగుతుంది, అసమానతలు పెరుగుతూ ఉన్నాయి. దేశాల్ని పెద్ద దేశాలు ఆక్రమిస్తూ ఉన్నాయి. చిన్నవాళ్ళని, పేదవాళ్ళని పెద్దలు దోసుకుంటా ఉన్నారు. సంపద కొద్ది మంది దగ్గర పోగుపడతా ఉంది. ఇట్లాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అమెరికా అనుసరిస్తున్న యుద్ధోన్మాద చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణం వెనిజులా అధ్యక్షుడిని విడుదల చేయాలి, ఆయన భార్యని విడుదల చేయాలి. వెనిజులా నుంచి అమెరికా సేనలు వెనక్కి వెళ్లాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. ముగ్గురు అక్క చెల్లెలు ఏర్పాటు చేసిన టీకేపీ డెంటల్ మల్టీ స్పెషాలిటీ అండ్ ఓరల్ క్యాన్సర్ డయాగ్నోస్టిక్ సెంటర్ సేవలను నగర ప్రజలు సద్వినియోగించుకోవాలని ఎమ్మెల్సీ కారి పద్మశ్రీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రామణయ్యపేట పిఠాపురం రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన టీకేపీ డెంటల్ మల్టీ స్పెషాలిటీ అండ్ ఓరల్ క్యాన్సర్ డయాగ్నోస్టిక్ సెంటర్ను ఎమ్మెల్సీ కారి పద్మశ్రీ వికాస పీడీకే లచ్చారావులు ప్రారంభించారు. మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ డాక్టర్ సౌమ్య, బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ డాక్టర్ నవ్య, భవ్యాలు ఏర్పాటు చేసిన డెంటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ
ముగ్గురు అక్కా చెల్లెలు డాక్టర్లు చదివి ఉద్యోగ అవకాశాల కోసం తమను సంప్రదిస్తే ఎక్కడో జాబ్ చేయడం కన్నా మీరే హాస్పిటల్ స్థాపించి సేవలు అందిస్తే యువతకు ఆదర్శంగా నిలవడమే కాకుండా మిగిలిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన వారు అవుతారని చెప్పడంతో హాస్పిటల్ ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. డెంటల్ ట్రీట్మెంట్లో ప్రధానంగా 10 స్పెషలైజేషన్స్ ఉంటాయని, దాంతోపాటు క్యాన్సర్ డయాగ్నోస్టిక్ సెంటర్లో ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే ఒత్తిడిని ఎదుర్కొంటున్న యువతకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఒక్కసారైనా తమ హాస్పిటల్కి వచ్చి విజిట్ చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎంవి మల్లికార్జున బాబు, ఎం శ్యామల తదితరులు పాల్గొన్నారు. చెప్పొచ్చు ఏంటంటే ముగ్గురు సిస్టర్స్ అండి ఇక్కడ. సో ఐ గివ్ ద క్రెడిట్ టు దేర్ పేరెంట్స్ ఆల్సో. వాళ్ళ పేరెంట్స్కి చాలా గర్వంగా ఉంది నేను చెప్పాలంటే వాళ్ళతో మాట్లాడిన తర్వాత. సో ముగ్గురు కూడా ఆడపిల్లలమే దేనికి మేము తక్కువ కాదు అని చెప్పేసి ముగ్గురు కూడా డాక్టర్స్గా ఎదిగి పైకి రావడం ఇట్స్ వెరీ ప్రౌడ్ మూమెంట్. అలాగే ఆడపిల్లల కన్నా ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కూడా నేను చెప్తున్నాను, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎవరు కూడా ఎక్కువ తక్కువ కాదు. సో ఈ పేరెంట్స్ని చూసి మీరు నేర్చుకోవచ్చు. అమ్మాయిలు అయితే ఏమైంది, మేము ఏదైనా సాధించగలము అని చెప్పేసి మనసులో పెట్టుకొని గట్టిగా వీళ్ళు అనుకున్నది సాధించారు. సో కాకినాడ ఈజ్ వెరీ లక్కీ టు హ్యావ్ 3 sisters వర్కింగ్ ఇన్ 1 hospital. ఓకే, అందరూ కూడా బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ప్లీజ్ అవైల్ ద సర్వీసెస్ ప్రొవైడెడ్ హియర్. సో మీరు ఒకసారి ఇక్కడికి వస్తే మీకు తెలుస్తుంది. ఓకే, అందరూ కూడా వచ్చి వీళ్ళకి బ్లెస్ చేయాలని కోరుతున్నాను. అలాగే ఇక్కడ మంచి ఎన్వైరన్మెంట్ ఉన్నది. సో ఓకే, థ్యాంక్ యూ ఫర్ టుడే. మళ్ళీ నేను విజిట్ చేయాలని ఇక్కడ కోరుకుంటున్నాను. అలాగే అందరూ కూడా ఒకసారి దయచేసి వచ్చి ఒకసారి వీళ్ళు కలండి. అలాగే హాస్పిటలే కాదు, ప్లీజ్ వీళ్ళ సక్సెస్ స్టోరీని కూడా ఒకసారి తెలుసుకోవాలని చెప్పేసి నేను అందరికీ కోరుతున్నాను. అలాగే వాళ్ళ పేరెంట్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సో వీళ్ళొక రోల్ మోడల్ ఎవరికైనా సరే, అంటే ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులకి వీళ్ళందరూ కూడా ఒక రోల్ మోడల్. సో మీరు అందరూ కూడా ఇది ఒకటి ఇక్కడ క్లినిక్ అనే కాదు, ఒక ఇన్స్పిరేషన్గా కూడా తీసుకొని పిల్లల్లో ఎటువంటి తేడా రాకంటాని మీరు మీ అమ్మాయిలను కూడా మంచి ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళి మంచి చదువులు వాళ్ళు ఏం చదవాలనుకుంటా చదివించాలని కోరుతున్నాను. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ద టీమ్. కాకినాడ జగన్నాథపురంలో గల విష్ణాలయంలో ధనుర్మాసం పురస్కరించుకొని శ్రీ సీతారామ పాదసారథి స్వామివారికి ధనుర్మాసం పౌర్ణమి సందర్భంగా స్వామివారికి శ్రీ పుష్పయాగం మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. కాకినాడ నగరంలోని జగన్నాథపురంలో గల శ్రీ విష్ణాలయంలో ధనుర్మాసం పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీ సీతారామ పాదసారథి స్వామివారికి శ్రీ పుష్పయాగ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ చైర్మన్ సీకోటి శ్రీనివాసరావు ఈవో పర్యవేక్షణలో ఆలయ అర్చకులు స్వామివారికి పుష్పయాగాన్ని నియమనిష్టలతో నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు, ఆచార్యులు మరియు ఆలయ కమిటీ చైర్మన్ సీకోటి శ్రీనివాసరావు మాట్లాడుతూ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సూచనల మేరకు ధనుర్మాస మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే వనమాడి కొండబాబు నిరంతరం కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఆలయ అభివృద్ధికి భక్తులు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సుబ్రహ్మణ్య శర్మ, చిరంజీవి, నాగా విజయలక్ష్మి, మేడా పరమేశ్వరరావు, అయినవిల్లి పద్మ, గోపికృష్ణ, ముత్యాల దుర్గా శివకుమారి, కోసూరి రవి, వైకుంఠ నారాయణ సమితి మహిళా మండలి సభ్యులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అత్యంత పరమ పవిత్రమైనటువంటి ధనుర్మాసంలో కాకినాడ జగన్నాథపురం విష్ణాలయంలో అత్యంత ప్రాచీన కాలం నుండి సుమారు 300 సంవత్సరముల చరిత్ర కలిగిన దేవాలయంగా ప్రసిద్ధిగాంచిన క్షేత్రంలో ఉపాలయముగా వేయించేసినటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, అఖిలలోక సౌందర్య రూపుడు శ్రీ పార్థసారథి స్వామి వారికి ధనుర్మాసము పౌర్ణమి విశేషముగా స్థిరవాసర పర్వదినం సందర్భముగా స్వామివారికి శ్రీ వైఖానస భగవత్శాస్త్రోక్త మార్గముగా శ్రీ పుష్పయాగ మహోత్సవము అత్యంత వైభవముగా భక్తుల యొక్క సౌజన్యంతో ఆలయ కార్యనిర్వహణాధికారి వారు మరియు ఆలయ చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి సభ్యుల యొక్క పర్యవేక్షణలో ఆలయార్చకుల ఆధ్వర్యంలో ఎన్నడూ లేని విధంగా తిరుమల తిరుపతిలో జరిగేటువంటి విధంగా శ్రీ వైఖానస ఆగమోక్త ప్రకారముగా స్వామివారికి మొదటగా విశ్వక్సేన పూజ, పుణ్యాహ వచన, పుష్పాలకు తులసీదళాలకు విశేషార్చన, అనుజ్ఞ, స్వామివారికి విశేషార్చన, సహస్రనామార్చన మొదలగు విశేషమైనటువంటి పూజా కైంకర్యములన్నీ కూడా చక్కగా అంగరంగ వైభవపేతంగా నిర్వహించబడినవి. పూజలు అవతారంలో ఈ యొక్క ధనుర్మాసంలో మత్స్యావతారం లగాయతు పూర్తి అవతారం వేసి నిత్యము కూడా ప్రసాద పంపిణీ జరుగుతోంది. ఇంతకాలం కూడా ఎలా జరిగిందో తెలియదు కానీ మన స్థానిక ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు
మమ్మల్ని సభ్యులుగా ధర్మకర్త మండలికి చేశారు. మేము వచ్చిన తర్వాత అన్నీ కూడా కార్యక్రమాలు పరిశుభ్రంగా చేయడం జరుగుతోంది. భక్తులు సహాయ సహకారాలు కూడా మాకు అందిస్తున్నారు. అలాగే ఈ ధనుర్మాసం అంతా పూర్తి అయ్యేదాకా కూడా ఈ ప్రసాద పంపిణీలు జరుగుతూనే ఉంటాయి. భక్తులు యావందరిని కూడా సహకరించాలని కోరి ప్రార్థిస్తున్నాం. అంతేకాకుండా ఈ ఆలయంలో ప్రధానంగా ఏంటంటే మన చైర్మన్ గారు శ్రీనివాస్ గారు, అలాగే సభ్యులైనటువంటి మేమందరూ కూడా కలిసి ఈ యొక్క సంపూర్ణాన్ని చేస్తున్నాం. దీంతో పాటే మహిళా మండలి వారు, ఆ యొక్క వైకుంఠ నారాయణ మండలి వారు ఈ యొక్క ఆలయానికి ఎంతో సేవ చేస్తూ వారి సహాయ సహకారాలు కూడా అందిస్తూ ఈ యొక్క భక్తి కార్యక్రమాలకి అందరూ కూడా వారి యొక్క శక్తియానుసారంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇలాగే కలకాలం కూడా జరగాలని, ఈ విష్ణాలయం అభివృద్ధి పొందాలని, అలాగే ఈ యొక్క ఆలయంలో ఏం చేసి ఉన్న రాబోయే మాఘమాసంలో శ్రీ సూర్యనారాయణమూర్తి వారు కూడా తగిన రీతిలో ఈ యొక్క అలంకారం పూజలు కూడా చేయించాలని ఎంతో ఆశిస్తున్నాం. మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని కూడా కోరుతున్నాం. అంతేకాకుండా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలి అన్న దృష్టితోటి మన స్థానిక ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారి దగ్గర మేము పెట్టడం జరిగింది. వారు దీనికి కొంత గ్రాంట్ కూడా ఇప్పించడం జరిగింది. కాబట్టి ఆ గ్రాంట్ రాగానే ఆలయాన్ని పునరుద్ధరించడానికి మేము మొదలు పెడతాం. మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుతూ నమో వెంకటే. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలలో భాగంగా సీతారామరాజు స్మారక కళావేదిక ప్రతి ఏటా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ నారాయణరావు పేర్కొన్నారు. కాకినాడ జేఎన్టీయూ ప్రాంగణంలో సీతారామరాజు స్మారక కళావేదిక సంక్రాంతి సంబరాలలో భాగంగా రంగవల్లుల పోటీలను నిర్వహించారు. కాకినాడ పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్నారులు తరలివచ్చి రంగురంగుల రంగవల్లులు ఆవిష్కరించారు. రంగవల్లుల పోటీలకు న్యాయ నిర్ణేతలుగా చిండూరి పద్మ, ఉండవల్లి శ్రీదేవి, కొడాలి ఉమాదేవి, ఉద్గాళ సుబ్బారావు, పి లక్ష్మి, రమ్య వ్యవహరించిన విజేతలను ఎంపిక చేశారు. కార్యక్రమంలో భోగిమంటలు, గంగిరెద్దులు, హరిదాసులు కార్యక్రమానికి కళావేదిక కార్యదర్శి పంపన దయానందబాబు స్వాగతం పలికారు. సంస్థ అధ్యక్షులు కరి అచ్యుతరామారెడ్డి అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ నారాయణరావు దంపతులు ముఖ్య అతిథులుగాను, సంస్థ గౌరవ అధ్యక్షులు కరి భామిరెడ్డి, గౌరవ సలహాదారులు గట్టి సత్యనారాయణ విశిష్ట అతిథిగాను, ఎనిమిరెడ్డి మాలకొండయ్య, జగన్నాథరాజు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు కరి పద్మశ్రీ మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు సీతారామరాజు స్మారక కళావేదిక చేస్తున్న కృషిని ప్రశంసించారు. అనంతరం పోటీలలో విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు ఎస్వీఎస్ఎన్ మూర్తి, బాపిరాజు, పి పేరయ్య శాస్త్రి, నూకరాజు, బిహెచ్ వర్మ, మురళి, పిఎంవి కుమార్, కరక రాజబాబు, ఎం శ్రీరాములు, వెంకన్నబాబు, బాబీ, వి మురళి తదితరులు పాల్గొన్నారు. అలికి దాని మీద ముగ్గు వేయడం అన్నది సంప్రదాయం. ఇప్పుడు కూడా మనకి విలేజెస్లలో చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ అది కూడా దాని వెనకాతలు కూడా రీజన్స్ ఉన్నాయండి. ఇదేంటి పేడతో అలకడం ఏంటి అని అనుకోవచ్చు. కాదు, ఏంటంటే ఇన్ఫెక్షన్లు అవన్నీ రాకుండా ఉండడానికి మనకి గుమ్మం దగ్గర చేయడం జరుగుతుంది. దాని ద్వారా ఇది ఎందుకు ఎర్లీ అవర్స్లో చేస్తారు, ఎందుకంటే పొద్దున్నే మనం లెగిసిన వెంటనే ఇవన్నీ కూడా యాక్టివేట్ అవ్వాలనే ఉద్దేశంతో. సో ఇది ఒక కల్చర్ ట్రెడిషన్గా తీసుకొని, ఎందుకంటే మన భారతీయ సంస్కృతిని కూడా తెలియజేస్తుంది. ఇది భారతదేశం అంటే పండగలకి చాలా ఫేమస్. మన తెలుగువారు అవనండి, భారతదేశీయులు ఎవరైనా సరే, మన దేశం దాటి వెళ్ళినా సరే, ఫారిన్లో ఉన్నా సరే మన సాంప్రదాయాలను మర్చిపోలేదు. అలాగే విదేశీయుల్లో ఎక్కడెక్కడో కూడా సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా ఈ భోగి సంక్రాంతిని దృష్టిలో పెట్టుకొని ఈ పండుగలు ప్రపంచం అంతా కూడా చేసుకుంటారు. సో మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకొని మర్చిపోవద్దు వాట్ ఈజ్ అవర్ ట్రెడిషన్ అండ్ కల్చర్. అమ్మ ఆడపిల్లలు గుర్తుపెట్టుకోండి, మీరందరూ కూడా మీ తల్లిదండ్రులు చెప్పినట్టు వినాలి. ఓకే, మంచిగా చదువుకోవాలి, మంచి పొజిషన్స్లో ఎదగాలి. ఎందుకంటే మ్యాక్సిమం ఇక్కడ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా అమ్మాయిలే, గుర్తుపెట్టుకోండి. గారికి అలాగే తదితర ఉద్యోగస్తులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మా సంస్థ ఈ అల్లూరు సీతారామరాజు కళావేదిక సంస్థ ఎన్నో సంవత్సరాలుగా ఈ యొక్క సాంప్రదాయాల్ని, సంక్రాంతి సంబరాల పేరిట మన తెలుగు సాంప్రదాయాలని అందరికీ చూపించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దానికి పెద్దలు, రాజకీయవేత్తలు, అలాగే చిన్నారులు అందరూ కూడా దీనికి సహకరిస్తూ మాకు ఎంతో దీనికి ఈ కార్యక్రమానికి తోడ్పాటు అందిస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యంగా ఒక సాంప్రదాయంలో ముఖ్య సాంప్రదాయం ఏంటంటే గంగిరెడ్డిలు వారికి కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే హరిదాస్ గారు
హరిదాస్ గారికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఆ రోజులు గడుపుకుంటున్నాం. దానిలో భాగంగానే ఈ యొక్క సీతారామరాజు స్మారక కళావేదిక సంస్థ వారిచే ప్రతి ఏడాది సంక్రాంతి సంబరాల సందర్భంగా గత 3 సంవత్సరాల నుంచి కూడా JNTU-K క్యాంపస్లో ఈ యొక్క కార్యక్రమాలని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాల నిర్వహణకు తగినటువంటి అనుమతిని ప్రసాదించినటువంటి అందజేసినటువంటి JNTU VC గారికి, 50 మంది సిబ్బందికి ముందుగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 50 మంది పెద్దలు, ముఖ్యంగా ఆ సంస్థ అధ్యక్షులు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు అంతరించిపోతున్న కళలు ఇది ఒకటి. ముఖ్యంగా మేము అందరూ కూడా పల్లెటూరు నుంచి వచ్చాం కాబట్టి అక్కడ పండగ నెల ప్రారంభమైన నుంచి కూడా ముగ్గులు కార్యక్రమం మొదలుపెట్టేవారు. ఇప్పుడు ఆ రోజుల్లో అప్పుడు ఏంటంటే పేడతో కలిపి కళ్ళాపు చల్లడం, దాని మీద ముగ్గులు వేయడం చాలా ఆరోగ్యకరమైన విషయం. అది నెల రోజులంతా కూడా వేసేవారు, ఎంతో చక్కగా వేసేవారు, అంత బాగా ఉండేది. అటువంటిది ఆ కళ ఇప్పుడు వేళ అంతరించిపోయింది. ఏదో వేసాళ్ళ పేరుకి వేస్తున్నారు తప్పితే ఇంటి చుట్టూ వేయలేకపోతున్నారు. అటువంటిది ఈవేళ ఆ కళ మళ్ళీ గుర్తు తెచ్చుకుని జరపడం అనేది సీతారామరాజు కళా పరిషత్ ద్వారా జరగడం అనేది కూడా నేను చాలా సంతోషిస్తున్నాను. పిఠాపురం పట్టణంలో శ్రీరామకృష్ణ ఆర్యవైశ్య భక్త సమాజం పెద్ద బజార్ ఆర్యవైశ్య యూత్ ఆధ్వర్యంలో ధనుర్మాస ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 50 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముందుగా సీతారామ లక్ష్మణ స్వామికి, వాసవి అమ్మవారికి ప్రత్యేక పూజలు, పుష్పార్చన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సుమారు 6000 మంది భక్తులకు ధనుర్మాస ప్రసాద వితరణ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇమ్మడిశెట్టి దత్తు, అత్తులూరి రాము, కేతవరపు కృష్ణ, చక్కా వీరబాబు, చిత్తలూరి కాళేష్, నేతి యేసుబాబు, వాగు శ్రీను, బచ్చు నాని, ఇమ్మడిశెట్టి సాయి, కొత్తమూర్తి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పిఠాపురం వేణుగోపాల స్వామివారి ఆలయంలో కూడా వార్షిక ధనుర్మాస మహోత్సవాల సందర్భంగా ధనుర్మాస ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేణుగోపాల భక్త బృందం ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వేణుగోపాల స్వామి ఆలయానికి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఈవో ధనలక్ష్మికి సేవా సమితి సభ్యులు, భక్తులు, ఆలయ అర్చకులు విజయ జనార్దనాచార్యులు, రామభాస్కర్రావు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో చెరుకుపల్లి శ్రీనివాస్, శ్రీకాంత్, చాడ రామకృష్ణ, చెరుకుపల్లి శ్రీరామ్ మోహన్, దేవస్థానం సిబ్బంది సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నేను శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్కి దర్శనానికి ఇలా వచ్చానండి. సో ఆలయ అర్చకులు అభివృద్ధి పనుల గురించి చెప్పారు. ప్రతి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో ఏంటనే ఇప్పుడు నాకు వివరించారు. సో గుడి డెవలప్మెంట్కి పాటుపడతామని ఆయన ధనుర్మాస ప్రసాద వితరణ కార్యక్రమం ధనుర్మాసంలో ప్రతి సంవత్సరం కూడా ఆర్యవైశ్యుల సహాయ సహకారాలతో ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. కాబట్టి ఆర్యవైశ్య సోదర పనులు పెద్దలు, పూజలు అందరూ కూడా వచ్చేసి ఇక్కడ ధనుర్మాస ప్రసాదం తీసుకుంటారు. అమ్మవారి కృపాకటాక్ష సంపూర్ణంగా లభించాలని తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం 50 సంవత్సరాలుగా, గత 50 సంవత్సరాలుగా ఈ కళ్యాణ మండపం నిర్మాణం జరిగిన నుంచి కూడా జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. శ్రీ రామకృష్ణ వైశ్య భక్త సమాజంలో శ్రీ రామకృష్ణ ఆర్య వైశ్య వారి ఆధ్వర్యంలో గత 50 సంవత్సరాలుగా కూడా ఈ కీర్తిశేషులు యాదాశెట్టి జగ్గయ్య గారు, చక్కా నోపాల్ గారు, ఇతర పెద్దల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ ప్రసాదం తీసుకోవడానికి కనీసం 5000 మంది దాకా ఆర్య వైశ్యులు ఇక్కడికి పిఠాపురం పట్టణ పరిసర ప్రాంతాలను విస్తరించి ప్రసాదం స్వీకరించి అమ్మవారి అనుగ్రహ పాత్రలేదని తెలియజేసుకుంటాం. అణచివేత, వివక్ష నుండి రక్షించి సమాజంలో అన్యాయాలకు వ్యతిరేకంగా గళం విప్పడానికి, స్వేచ్ఛగా బాధ్యతాయుతంగా జీవించేందుకు కల్పించిన మానవ హక్కులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ శ్యామ్ ప్రసాద్, ఉమెన్స్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ పిఎన్ వసంత ప్రసాద్ పిలుపునిచ్చారు. పిఠాపురం సూర్యారాయ విద్యానంద గ్రంథాలయంలో ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ శ్యామ్ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ ఉమెన్ వింగ్స్ ప్రెసిడెంట్ పిఎన్ వసంత ప్రసాద్ హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం హ్యూమన్ రైట్స్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. హ్యూమన్ రైట్స్ వికసిత్ భారత్ కార్యక్రమంపై పలువురు ప్రసంగించారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్యామ్ ప్రసాద్, వసంత ప్రసాద్
ప్రసాద్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎస్వి రమణ, పావనీదేవి, రాజారావు, రాజేంద్ర ప్రసాద్, కొండేపూడి శంకర్రావు, అల్లవరపు నాగేష్, ఈగల త్రిమూర్తులు, తోట నాగేంద్ర ప్రసాద్, పసుపులేటి సత్యబాబు, లోండా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. Maybe I am here for the support given by almost all the people of Pittapuram. ఏంటంటే God has given me the blessing that నేను చాలా అదృష్టవంతుడిని. ఎందుకంటే నేను ఎంత సఫర్ అయినా, ఎన్ని కష్టాలు అనుభవించినా మీ వెనకాల మేము ఉన్నాం మేడం గారు చెప్పేసి తల్లిదండ్రులు అందరూ కూడా నా వెనకాలే ఉన్నారు. అలా ఉండి నేను ఈ పరిస్థితిలో మీ ఎదురుకుండా నిలబడగలిగాను. ఆ రోజు నుంచి నేను నిశ్చయించుకున్నాను, నాలాగా ఏ ఆడవాళ్ళు కూడా సఫర్ అవ్వకూడదు. ఎందుకంటే మనం ఎక్కువ సంపాదిస్తాం, మనకి తెలియకుండా, మన రైట్స్ ఏం తెలియకుండా ఇది నేను సంపాదించాను, ఇది నా పేరు మీద ఉండాలనే లోపల మీ కౌంటర్ పార్ట్ అడుగుతారు, నీ పేరు మీద ఉంటే ఏం పోయింది, నా పేరు మీద ఉంటే ఏం పోయింది, నా మీద నీకు నమ్మకం లేదా, మన ఇద్దరిదే ఒకటే కదా అని అయిపోతాం మనం ఫ్లాట్. అప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అందరూ కూడా మన సంపాదన ఉన్నా, మీరందరూ సంపాదించిన మీకు అంటూ మీరు ఏమీ చేసుకోలేకపోతున్నారు. మీది అంటూ ఉంటేనే మీరు రేపన్న రోజులో కష్టాల్లో మీరు నిలబడగలరు అనే విషయం మీకు ఎవరికి తెలియదు. మాట్లాడే హక్కు, ప్రతి వ్యక్తికి స్వేచ్ఛగా గౌరవప్రదంగా జీవించే హక్కు, ఇలాంటి హక్కులతో రూపొందించిన 30 ఆర్టికల్స్తో రూపొందించి 1948 డిసెంబర్ 10వ తారీఖుని ఆ చార్టర్ ని ఆమోదించారు. అప్పటి నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా 1948 డిసెంబర్ 10ని అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మన దేశంలో కూడా ఈ చట్టాన్ని రూపొందించమని చెప్పి భారతదేశం సంతకం చేసింది, కానీ భారతదేశం అంతర్జాతీయ ఉడంబడిక చట్టంలో సంతకం చేసింది, కానీ చట్టాలు రూపొందించలేదు. ఎందుకంటే మనకు అప్పటికే ఒక పటిష్టమైన రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు ప్రసాదించారు. స్వతంత్రం రాకముందే దాన్ని రూపొందించి 1946లో డ్రాఫ్ట్ తయారు చేసి 47 స్వతంత్రం వచ్చిన తర్వాత 1950 ఆమోదించే ముందు రాజ్యాంగంలోని చాలా స్పష్టంగా ఆర్టికల్ 15, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21, ఆర్టికల్ 25 ఇలాగా ప్రతిదీన్ని రాజ్యాంగంలో రూపొందించారు. ఆర్టికల్ 15 ప్రకారం ఏంటంటే మనకి బాల కార్మిక వ్యవస్థని నిర్మూలించాలని చెప్పి, ఆర్టికల్ 19 ప్రకారం స్వేచ్ఛగా మాట్లాడే హక్కు. చాలా దేశాల్లో ఇప్పటికి కూడా స్వేచ్ఛగా మాట్లాడడానికి అవకాశం లేదు. స్వేచ్ఛగా మాట్లాడితే ఏం చేస్తారు, మన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి కూడా అవకాశం లేని దేశాలు చాలా ఉన్నాయి. కానీ మన దేశంలో, భారతదేశంలో ప్రజాస్వామ్యం పరిపుష్టిగా రూపొందించడానికి ఆనాటి మహనీయులు వాళ్ళు రూపొందించిన చట్టాలు ఇవన్నీ కూడా ఇదొచ్చింది. లయన్స్ క్లబ్ సఖీ కాకినాడ ఆధ్వర్యంలో ఐడియల్ ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుతున్న మహిళా విద్యార్థులకు ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి అసిస్టెంట్ ప్రొఫెసర్ గైనకాలజీ విభాగానికి చెందిన డాక్టర్ ఆబంటి ప్రదీప్తి పాల్గొని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మహిళల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం, ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు, నివారణ చర్యలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. క్లబ్ అధ్యక్షులు మాట్లాడుతూ 100 రోజుల సేవా కార్యక్రమాల్లో భాగంగా క్లబ్ సభ్యుల సౌజన్యంతో లయన్స్ క్లబ్ సఖీ 95వ సేవా యజ్ఞం భాగంగా ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ పెద్దలు, సభ్యుల సహకారంతో చేపట్టామన్నారు. అనంతరం కాలేజ్ యాజమాన్యం వైద్యులకు క్లబ్ సభ్యుల ద్వారా సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐడియల్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ టి శ్రీకాంత్, డైరెక్టర్ జీవి కృష్ణంరాజు, ఏఓ జీవీకే వర్మ, లయన్స్ క్లబ్ సఖీ ప్రెసిడెంట్ దారా సునీత, సెక్రటరీ సావిత్రి, ట్రెజరర్ వెంకటరమణ దశరథ్ మరియు లయన్స్ క్లబ్ సఖీ సభ్యులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ కాకినాడ సఖీ సేవా యజ్ఞంలో భాగంగా 95 సేవా యజ్ఞంలో భాగంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుందండి. ఐడియల్ ఇంజనీరింగ్ కాలేజీ పిల్లలకి డాక్టర్ ప్రదీప్తి గారు,
జీజీహెచ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్న ప్రదీప్తి గారు వచ్చి సర్వైకల్ క్యాన్సర్ యొక్క అవగాహన సదస్సు చెప్పారండి. దాని మీద వాళ్ళ యొక్క వ్యాక్సిన్స్ యొక్క ఇంపార్టెన్స్ కూడా పిల్లలకి అర్థమయ్యేలా చెప్పడం జరిగింది. ఇది మా సఖీ లయన్స్ క్లబ్ కాకినాడ సఖీ నుంచి సేవాయజ్ఞంలో భాగంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం మేము. దీన్ని సహకరించిన మా క్లబ్ మెంబర్స్ అందరికీ ధన్యవాదములు. అవకాశం ఇచ్చిన ఐడియల్ కాలేజ్ వాళ్ళకి కూడా ధన్యవాదాలు. So women empowerment, okay, gender equality, all these are current raising topics, and also మీరందరూ కూడా చక్కగా చదువుకొని సొసైటీకి ఏదైనా చేద్దాము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని గెయిన్ చేయడం కోసమే కదా ఇక్కడికి వచ్చారు. సో టు అచీవ్ ఎవ్రీథింగ్, ఇంత గ్రేట్గా మనం అందరం అవ్వాలి. అవన్నీ చెయ్యాలంటే వాట్ షుడ్ బి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్? హెల్త్. సో హెల్త్ ఈజ్ వెల్త్. ద ఫస్ట్ స్టెప్ ఈజ్ బీయింగ్ హెల్తీ. ఓకే, సో మనం చాలామంది మనం హెల్త్ అనే టాపిక్ని చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తాం. ఓకే, ఇన్ వేరియస్ ఆస్పెక్ట్స్. బికాస్ ఆఫ్ సపోజ్ మీరే ఉన్నారనుకోండి, కాలేజ్కి వచ్చే టైంలో బ్రేక్ఫాస్ట్ చేయరు, పొద్దున్న స్ట్రెస్ ఉందని చెప్పి టైం టు టైం ఫుడ్ తినరు, యాడిక్వేట్గా వాటర్ తీసుకోరు, ఓకే, హెల్తీ ఫుడ్ తీసుకోరు, స్లీప్ యాడిక్వేట్గా ఉండదు. ఓకే, సో దెర్ ఆర్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ డిఫరెంట్ ఇష్యూస్ టు బి అడ్రెస్డ్ ఎట్ వేరియస్ లెవెల్స్. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధికి అధిక ప్రాధాన్యత. టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ స్పష్టం. తెలంగాణ రాష్ట్ర తరహాలోని ఏపీలో కూడా సమగ్ర కులగణన తక్షణమే చేపట్టాలి. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జార్జుల శ్రీనివాస్ డిమాండ్. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎంతో మందికి సంజీవిని, సీఎంఆర్ఎఫ్ చెక్లను లబ్ధిదారులకు అందించిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. కాకినాడలో శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో ఘనంగా ధనుర్మాసోత్సవాలు. ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్న భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.